ఇక కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి శుభవార్త చెప్పడానికే రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రెడీ అవుతుందట రేవంత్ రెడ్డి సర్కారు. త్వరలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుందంట. మరి పోలీస్ కొలువుల కోసం 2 ఏళ్లుగా నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి చాలా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయట. మరి ఈ మధ్య ఆహ్, నేరాలు కూడా కొంచెం పెరుగుతున్నాయి నిజానికి. మరి ఈ శాంతి భద్రతలు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, చాలా విషయాల్లో పోలీసుల పాత్ర ఉంటది కాబట్టి, మరి కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉండడంతోటి ఉన్నటువంటి సిబ్బంది మీద భారం బాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో 14,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంతా రెడీ అయిందట. అతి త్వరలోనే మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తదంట. మరి ఇది అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేసిర్రు. మరి డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిండట. మరి 14,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయబోతున్నామని. మరి దాదాపు 14,000 స్టైఫెండరీ క్యాడెట్ కానిస్టేబుల్‌లతో పాటు ఇతర యూనిఫార్మ్ సర్వీసుల కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఆల్రెడీ గవర్నమెంట్ ముందు పెట్టాము. మరి కొత్త సంవత్సరం సందర్భంగా దీనికి సంబంధించినటువంటి ప్రకటన రిలీజ్ కావచ్చని డీజీపీ కార్యాలయం అయితే చెప్పిరట. మరి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 3 సార్లు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లు అయినాయట. ఇక్కడ చూడొచ్చు. 2016లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు 9,200 పోస్టుల భర్తీ చేసిర్రు. ఆ తర్వాత 2018లో మళ్ళా తర్వాత ఇంకొక 2 ఇయర్స్‌కు 16,000 పోస్టులు భర్తీ చేసిర్రు. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 17,000 పోస్టులు భర్తీ చేసిర్రు. మరి 2022 అంటే ఇప్పుడు కూడా మళ్ళీ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 14,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అవుతదట. మరి 2023 నుంచి రిక్రూట్మెంటు ఆగిపోయింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఆగిపోయింది. దాదాపు 4 ఇయర్స్ అవుతుంది. 3, 4 ఇయర్స్ నుంచి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఆగిపోయినటువంటి నేపథ్యంలో చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంతకుముందే పోటీ పడ్డాయి జాబ్ రానోళ్ళు ఉంటారు. మరి కానిస్టేబుల్ పోస్టులు యూనిఫామ్ పోస్టులు కాబట్టి ఏజ్ లిమిట్ ఉంటుంది ఖచ్చితంగా. మరి ఏజ్ లిమిట్ వాళ్ళు ఏజ్ బార్ అయినోళ్ళు ఏజ్ బార్ అవుతుంటుంది చాలామందికి. ఈ నేపథ్యంలో మరి చాలామంది ప్రతి సంవత్సరం, ప్రతి 2 ఏళ్లకోసారో ఈ పోస్టులు భర్తీ కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి నేపథ్యంలో మరి వీళ్ళు ఈసారి 14,000 పోస్టుల భర్తీ కోసం అయితే ప్రతిపాదనలు అయితే రెడీ చేసిరట. అతి త్వరలోనే దీనికి సంబంధించి కొత్త సంవత్సరం సందర్భంగా మరి కానుక ప్రకటించే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది. చాలా మంది నిన్న మొన్న రిటైర్మెంట్ అయ్యారు. మరి రిటైర్మెంట్ అయినటువంటి నేపథ్యంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రభుత్వం అయితే మరి ఖాళీల భర్తీకి పూనుకుంటుందంట. నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంతకుముందు ఉన్నటువంటి రిక్రూట్మెంట్లు కంప్లీట్ అయినాయి కానీ కొత్త పోస్టులు వీళ్ళు ఏసిన దాదాపు వేయలేదు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ కొత్త పోస్టుల భర్తీకి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటుందంట. మరి కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ పోస్టుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తారో వాళ్ళ ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఖచ్చితంగా మీరు కానిస్టేబుల్ సెలెక్ట్ కావాలని జిందాల్ మీడియా తరఫున మేమైతే కోరుకుంటున్నాం.